నమస్కారం మీ శ్రీచక్ర ఛానల్ కి స్వాగతం। దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి। కింద ఉన్న డిస్క్రిప్షన్ లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము, మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేసి మాకు సహకరించండి। చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ రోజు మనం గ్రహణ సమయాల్లో కూడా తెరిచి ఉంచే ఆలయాల గురించి చెప్పుకుందాం। భారతదేశంలో ఉన్న ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత విశిష్టత ఉంది। ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి, ఎన్నో మహిమలు కూడా ఉన్నాయి। టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా అంతుపట్టని మర్మాలు ఎన్నో ఉన్నాయి। గ్రహణ సమయంలో ప్రజలు కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటిస్తారు। మన దేశం చాలా అద్భుతాల ఘని, ఎన్నో విషయాలు మనకి తెలియనివి ఈ సృష్టిలో ఇమిడి ఉన్నాయి। సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయాలలో ఖచ్చితమైన నియమాలు పాటిస్తూ అనేక పూజలు జపాలు నిర్వహిస్తారు। ఆ సమయంలో అన్ని ఆలయాలు మూసివేస్తారు। గ్రహణం వీడిన వెంటనే మళ్ళీ శుభ్రపరిచి దేవుడి దర్శనం మనకి కల్పిస్తారు। కానీ భారతీయులు పట్టుగా పాటించే సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయాలందు కూడా తెరిచి ఉంచే ఆలయాల గురించి మీకు తెలుసా? మనం వాటి గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం। మొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం। ఇది గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది। పంచభూతాలలో ఒకటైన శ్రీకాళహస్తీశ్వరుడికి గ్రహణం వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు। అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో రాహువు కేతువులను పూజించే ఏకైక దేవాలయం కూడా ఇదే కావడం విశేషం। ఎవరి జాతకంలో అయినా కాలసర్ప దోషంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారో వాటి పరిహారం కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు। ఇక రెండోది సంగమేశ్వరాలయం। రాయలసీమలోని కర్నూలు జిల్లాలో సంగమేశ్వరాలయం కూడా గ్రహణం వేళ తెరిచే ఉంటుంది। శ్రీశైలం సమీపంలో ఉన్న ఈ గుడిలో సూర్య చంద్ర గ్రహణ సమయంలో అరుణ హోమాలు చేస్తూ ఉంటారు। అలా చేస్తారని అక్కడ పండితులు చెప్పారు। గ్రహణ వేళ భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు। అయితే ఈ దేవాలయం వర్షాకాలం పూర్తిగా మునిగిపోయి ఉంటుంది। కేవలం వేసవి కాలంలోనే నీరు లేని సమయంలోనే మాత్రం దర్శనమిస్తాడు ఈ స్వామి। ఈ ఆలయానికి వెళ్ళాలంటే ఆంధ్ర తెలంగాణ నుంచి రైలు విమాన బస్సు టాక్సీ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి। ఇక మూడోది ఉజ్జయిని ఆలయం। మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో కూడా గ్రహణం సందర్భంలో తలుపులు తెరిచే ఉంచుతారు। అయితే గ్రహణ సమయంలో శివలింగాన్ని మాత్రం తాకనివ్వరు। ప్రత్యేక పూజలు అభిషేకాలను తాత్కాలికంగా నిలిపేస్తారు, కానీ ఆలయ ప్రధాన ద్వారాలన్నింటినీ తెరిచే ఉంచుతారు। గ్రహణం తర్వాత ఆలయం అంతా పవిత్ర గంగాజలంతో శుభ్రం చేస్తారు। అనంతరం యథావిధిగా పూజలు కొనసాగిస్తారు। ఇక నాలుగోది బీహార్ రాష్ట్రంలో గయలో విష్ణుపాద గయ ఆలయం। ఇది కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది, ఎందుకంటే ఈ ఆలయం పైన గ్రహణాల ప్రభావం ఉండదు। అందుకే సూర్య చంద్ర గ్రహణాల వేళ ఈ ఆలయాన్ని మూసివేయరు। అంతేకాదు గ్రహణం రోజున ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు। గ్రహణ కాలంలో పిండ ప్రదానాలు కూడా ఇక్కడ చేస్తారు। అలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని భక్తుల విశ్వాసం। ఇంకా చివరిది కేరళ వేణుమాధవుని ఆలయం। కన్నయ్య కొలువై ఉన్న ఈ ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లా తిరువరప్పు లేదా తిరువేరుపులో ఉంది। కొట్టాయం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది। గ్రహణ సమయంలోనూ ఈ గుడిని తెరిచే ఉంచడం ఈ ఆలయం ప్రత్యేకత। అంతేకాదు స్వామివారికి నైవేద్యం కూడా సమర్పిస్తారు। ఈ గుడిలోని స్వామివారి ప్రసాదం తీసుకున్న వారికి తమ జీవితంలో ఆకలి బాధలనేవి అస్సలు రావని చాలామంది నమ్ముతారు। సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ రాత్రి వేళ మూసివేస్తారు, కానీ కేరళలోని కన్నయ్య గుడి మాత్రం అనునిత్యం తెరిచే ఉంటుంది। కేవలం గంట లేదా 2 గంటలు మాత్రమే ఈ గుడి మూసివేస్తారు। ఈ ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యాలు కూడా సమర్పిస్తూ ఉంటారు। విన్నారుగా అండి, మీకు మా ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియచేయండి। థ్యాంక్ యూ।